ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన పక్షంగా యుద్ధము చేయడానికి మనుషులు మన శత్రువులు కారు. మనం పోరాడవలసినది మనుషులతో కాదు, దురాత్మల సమూహములతో మనం పోరాడవలసి ఉంది. మన యుద్ధం చేసేది సాతానుతో. మనం పోరాడేది దేవదూషణ, అక్రమము, నిరాశ, ఇంకా అపవిత్రత, త్రాగుబోతుతనం, అణిచివేతలు, అపనమ్మకత్వం, భక్తిహీనత మొదలైన పాపపు సమూహముతో, సైన్యము అంతటితోనూ మనం యుద్ధం చేస్తున్నాం. వీటన్నిటితోనూ తీవ్రంగా పోరాడుచున్నాం. అయితే ఖడ్గము, బల్లెము లాంటిది మనం ఉపయోగించడం లేదు. మన యుద్ధం శరీర సంబంధమైనది కాదు. దేవుడు ప్రతి విధమైన చెడుతనము ఆశించుకుంటాడు. అందుచేత చెడుతనం మీద యుద్ధం చేసే యుద్ధములో ఆయన కూడా మనతో బయలుదేరి మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇంకా ఆయన మనల్ని రక్షిస్తాడు కూడా. మంచి పోరాటం పోరాడడానికి మనకి తన కృప అనుగ్రహిస్తాడు కూడా. చివరికి మనకే విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇంత గొప్ప సహాయకుడు మనకు ఉండగా యుద్ధంలో గెలుపు మనదేగా. అపజయం అనే మాట ఎత్తనవసరం లేదు. ఖచ్చితంగా ఇది మాత్రం నిజం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏమిటి అంటే, మన దేవుని పక్షాన ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. గుర్తుపెట్టుకుందాం, సమస్తం దేవుని ఆధీనంలోనే ఉంటాయి. దేవునికి పరలోకములోను భూలోకములోను సర్వాధికారం ఇవ్వబడింది. అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తాన్ని మనుషులు చేసేటట్లుగా సిద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు. అందుకని విశ్వాసంతో దేవుని రక్షణ స్వీకరిద్దాం. ప్రభువుతో టీవీగా పోదాము. అడ్డుగా వచ్చే ప్రతి అపవాది ఆటంకములను, వాడి తంత్రములను ప్రభుతో కలిసి సిద్ధం చేద్దాం. మన ప్రియ ప్రభువు యేసు సైనికులం. మనం దేవుణ్ణి సర్వాంగ కవచంగా ధరించి శక్తివంతులమై నిలబడదాం. సమస్తములో దేవుని చిత్తాన్ని నెరవేర్చి అపవాదిని ఎదిరిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అవును, మేము పోరాడేది, మా పోరాటంలో మీరే మాకు ఆయుధమై, సర్వాంగ కవచమై, మేము పోరాడుతున్న వాటితో పోరాడుటకు కావలసిన శక్తిని, బలాన్ని, విజయాన్ని మీరు అనుగ్రహించేవారు. మేము మీకు లోబడి, దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవుననగా ఆ అన్న లేఖనాన్ని బట్టి మేము మీకు విధేయులమై మీ బలాన్ని పొందుకొని వారితో పోరాడుటకు శక్తిమంతులమై మేము మీ పక్షాన పని చేయగలిగిన వారిగా, మీ సైనికులుగా ఉండుటకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చదువుల్లో
ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని, ఉద్యోగాలలో అభివృద్ధి, ఆశీర్వాదం, చేతి పనులు, పొలాలు, పశువులు, వ్యాపారాలు దీవించండి. వివాహం కాని వారికి అవుటకు, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలకు ఉన్న అవసరతలు, బలహీనతలు, సమస్యలు, రుణాలు విడిపించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.